తిరుప్పావై పాశురములు 5వ రోజు. చాలా అందమైనది. అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతములో దాన్ని కృష్ ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే ఆనందం, ఆనందింపచేయు తత్వము. అయితే రామ రమయతి అని అంటారు. కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడు అలాగే అనుకున్నాడు. కృష్ణుడి విశ్వరూపం చూశాకే అర్థం అయింది ఆయనంటే ఏమిటో. అంతటా వ్యాపించిన ఈ తత్వం మన కోసం మనం ఏర్పరిచిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఎదురుగుండా కనిపించే దాన్ని మనం విశ్వించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు, ఇదే తత్వం అని గుర్తించు. అప్పుడు మనం ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృథాయే. ఆ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్న చోటే చాలు. అందుకే నివృత్త రాగస్య గృహం తపోవనం. నీ లోపల అహంకారం తగ్గితే, బాహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్లుగా ఒక రూపం పెట్టుకో. ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్లుగా ఉండాలి, నీకు భయం కలిగించనట్లుగా ఉండాలి. ఇలా మనం తయారు చేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటే చాలు. ఆ విశ్వాసం చాలు. పూజకు నిబంధనలు ఏమీ లేవు. అచంచలమైన విశ్వాసంతో, నిష్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. అయినా ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు. ఆధునిక అణు విజ్ఞానము కూడా ఇంత చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు, అంతటా వ్యాపించి ఉన్నది. దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాము. దాని గుణాలను మనం శాస్త్రాల ద్వారా గుర్తించగలుగుతున్నాము. అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది. సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది. ఈరోజు పాటలు 2వ అధ్యాయంలో పరమాత్మ ఇలా చెప్పాడు. సంశయాత్మ వినశ్యతి. ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరియైన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి. సంశయం అవసరము లేదు. దాన్నే ఆండాళ్ తల్లి ఈ అందమైన పాటలో గోపికల కథగా అందించింది. ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీ జనం అంతా చేరారు. మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నామని తెలియచేసింది. 2వ రోజు వ్రతానికి కావలసిన నియమాలేమిటో తెలియచేసింది. 3వ రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోకక్షేమము గురించి వివరించింది. 4వ రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తే మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోడ్పడతారు అని తెలియచేసింది. ఇక వారంతా శ్రీకృష్ణుడి కోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంశయం వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకు ఆ సంశయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది. ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉన్నది. అందుకు ఆమె రామాయణంలో శ్రీరాముని పట్టాభిషేకం అని దశరథుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా, మరి మంచి పనులకు అడ్డులు కూడా ఉంటాయి కదా అని సంశయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంశయాన్ని తెలియచేసింది. ఈ గోపిక కావ్యాలు చదివినట్లు ఉన్నది. ఒక కావ్యంలోని వర్ణన గురించి చెబుతూ ఒక తుమ్మెద ఒక పద్మంపై వాలిందట. మధువును పానము చేసేసరికి మత్తుతో నిద్రపోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకుళించుకుపోయిందట. లేచి చూడగానే బయటకు వెళ్ళడానికి మార్గం లేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుంది, ఇక నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురు చూసిందట. అంతలోనే ఒక మదపుటేనుగు స్నానము కోసము ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరి కొట్టింది.
తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకుంటాము, కానీ నెరవేరుతాయో అన్న సంశయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉన్నది. ఆమె లేచి, మనం చేసిన కర్మలు మన శరీరం పైన రాసి ఉంటాయి అంటారు కదా, వాటిని మనం అనుభవించక తప్పదు కదా. మరి మనం ఎట్లాంటి కర్మలు చేశామో, ఏమిటో, మనం విజయం సాధిస్తామో లేదో అన్న సంశయాన్ని తెలియజేసింది. ఇలాంటి సంశయాలన్నింటికీ సమాధానం ఇస్తుంది ఆండాళ్ తల్లి. ఈరోజు పాటలు మనం చేసే కర్మలచే పుణ్య పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనము చేసే చిన్ని విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు. అందుకే ఆయనను సర్వజ్ఞుడు, సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కానీ, మాటలలో కానీ, చేతలలో కానీ చెడు రానివ్వద్దు అన్నారు. ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే. ఇప్పుడు వచ్చిన త్రేన్పుతో మనము నిన్న తిన్న తిండిని గుర్తించగలము కదా. ఇక మనం ఏమి చేయాలో, ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు భగవంతునికి. మనపై కలిగిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కలిగిన కోపమే పాపము అంటారు. వీటన్నిటి నుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది. మనం చేసుకునే కర్మలు 3 రకాలుగా ఉంటాయి. అవి సంచితములు, ఆగామి, ప్రారబ్ధం అని అంటారు. ఇదివరకు మనము చేసుకున్న వాటిని సంచితములని, ఇప్పుడు ఈ శరీరంగా అనుభవిస్తున్న వాటిని ప్రారబ్ధం అని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తులో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు. మనం కావాలని అనుకుంటే సంచితాలను, ఆగామిని తీసివేయవచ్చు, కానీ ప్రారబ్ధం మాత్రం ఉంటుంది. భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు. ఇకపై మనము చేసే కర్మలు మంచిగా ఉండడంచే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మనపై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి, పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు. ఇక ప్రారబ్ధం కూడా నిర్వీర్యం కావాలంటే మనం భగవంతునికి చెందినవాడను, నేను చేసేది వాణి సేవ, వాణి కోసం చేస్తున్నాను, ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామముతో ఆయన పేరు పలుకు చాలు, ప్రారబ్ధం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ తల్లి చెబుతుంది. మాయనై మన్ను వడమదురై మైందనై చిత్ర విచిత్రమైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు, శక్తి విశేషములు కలిగి ఉన్నవాడు. అలాంటివాడు మధురా నగరానికి దిగివచ్చాడు. తూయ పెరునీర్ యమునై తురైవనై, మరి పెరగటమేమో యమునా నది ఆవల ఉన్న గోకులంలో. పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునా నది దాటడం ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ 15వ పాటలో చెబుతుంది. యమునా నది సూర్యుని పుత్రిక, యముని సోదరి. మరి శ్రీకృష్ణునికి దారి ఎందుకు ఇచ్చింది? మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డునని తిరిగేవాడు. నీటి కోసమై వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు. అయర్ కులత్తినల్ తోందుం అని విళక్కై, గోకులంలో మరి వెలిగించనక్కరలేని మణిదీపం వెలుతురువలే పెరుగుతూ ఉన్నాడు పరమాత్మ. తాయై కుడల్ విళక్కణ్షైద దామోదరనై, మరి ఎలా ఉంటాడు ఆయన అంటే తల్లి రోటికి కట్టివేస్తే ఏమీ చేతకాని వాడిలా పడి ఉంటాడు. అందుకై ఆయనను దామోదరుడు అంటారు. దామ ఉదరుడు అయ్యాడు. మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో. అక్కడ తల్లి ప్రేమతో లొంగబడి ఉన్నాడు. మన జ్ఞానముతో మన దగ్గర ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కలిగిన వ్యక్తికి భగవత్ తత్వాన్ని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే ఒక మంచి మార్గం. ఆండాళ్ తల్లి శ్రీవెల్లి పుత్తూరులో జన్మించి అక్కడ వటపత్రశాయిని కొలిచింది. శ్రీరంగనాథుణ్ణి చేరింది. సుందర బాహుస్వామికి మొక్కుబడి చేసింది. వెంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహ రూపంలో ఉన్నవారిని కొలిచింది. భగవంతుని కోసం ఎక్కడికని పరుగులు పెట్టాలా విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకు ఆ విశ్వాసపూర్ణత కలగాలి. తాను ఆర్జించినది మనము పొందాలి.
వేదాలని తిరుప్పావైని మనకు అందించింది. తూయో మాయ్ వందు, దీనికి మనం పరిశుద్ధం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ధి ఏర్పడుతుంది. నాం తూమలర్ తూవిత్తొழுదు, పరిశుద్ధమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు, చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటాన్ని అంజలి అంటారు. అంజలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్లు చేస్తుంది. వాయునాల్ పాడి, నోరు ఉంది కనుక ఆయన నామాన్ని పాడుదాం చాలు. మనత్తినాల్ షిదక్క, మనస్సు ఉంది కనుక ఆయన గుణములని స్మరించుదాం. పోయ పిళయ్యం, మనం గతములో చేసిన సంచితములైన పాపాలన్నీ పోతాయి. పొగుదురువాన్ రిర్అవుం, ఇక రాబోయే ఆగామి తీయని తూషగుం, మునకు అంటకుండా ఉంటుంది. షప్పే, ఆయన నామాల్ని చెప్పు. ఈ పాటలో ఆండాళ్ మాయనై మన్నువడ మధురై దామోదర అని ఇలా కొన్ని నామాలని తెలిపింది. ఆగమములు చెప్పినదేమిటి? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది శుక్ల యజుర్వేద శాంతి మంత్రం. అదేం తెలుపుతుందో తెలుసుకుందాము. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదని ప్రశ్న వస్తుంది. పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇత్యాదులు అన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా పూర్ణం? ఎక్కడ లభిస్తుంది? ఈ మంత్రం దానికి సమాధానం ఇస్తుంది. పూర్ణమిదం, ఇదం అంటే చాలా దగ్గరగా ఉంటుంది, నీ లోపలలోనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాము. కానీ మనకి తెలియట్లేదు కదా. పూర్ణమదః, అదః అంటే అంతటా వ్యాపించి ఉంది, అది పూర్ణమే. లాభం లేదు, గుర్తించటం కష్టం. మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం? పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది. అది పూర్ణమే సృష్టి స్థితి లయ కార్యాలు చేయటానికి వ్యూహస్థానంలో ఉంటుంది. అది పూర్ణ రూపమే. కానీ మనం చూడలేము కదా. పూర్ణస్య పూర్ణమాదాయ, ఆయా అవసరాలను బట్టి ఆ పూర్ణంలో నుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది. అది పూర్ణమే. వీటిని అవతారాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవి కదా, మనం ఇప్పుడు చూడలేం కదా. ఎలాగా? పూర్ణమేవావశిష్యతే, ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గుణాలను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అనే ఒక విశ్వాసం ఏర్పడాలి. ఈ స్వరూపాలన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కొక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం అంటారు. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.